హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను మటన్ సూప్ చేశాననమాట. పిల్లలు మటన్ కర్రీ వేసి తినట్లేదు, ఇట్లా సూప్ చేసి ఇష్టంగా తింటారని చెప్పేసి చేశాననమాట. మటన్ ఒక కప్పు తీసేసుకున్నాను, కడిగి తీసేసుకున్నాను, 2-3 సార్లు కడిగి. ఇప్పుడు వచ్చి కొంచెం మిరియాలు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం పుదీనా తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా సూప్ చేసి పెడితే పిల్లలు ఇష్టపడతారు కదా. కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం స్పూన్ అట్లా కలిపేసుకొని ఎర్రగడ్డలు తీసేసుకున్నాను. ఒకటి సన్నగా కట్ చేసి పొడుగ్గా ఒకటి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చి ముందే మూత పెట్టేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి తీసేసుకున్నాను, 2 తీసుకున్నాను. ఎందుకంటే మిరియాలు కొంచెం కారం ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం ఒక 15 విజిల్ రావాలి. మెత్తగా అయిపోతే ఇంకా మెత్తగా కావాలంటే 16-17 విజిల్ పెట్టుకోవచ్చు. నేనైతే 15 విజిల్ రానిచ్చాను. చాలా బాగుంటుంది సూపు. మొత్తం 15 విజిల్ రానిచ్చినాయి. చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కప్పులో వేసేసుకోవడమే. ఎలా ఉంది మటన్ సూప్? బాగుందా? ఇప్పుడు కప్పులో వేసేసుకుంటున్నాను. ఎప్పుడు కర్రీ చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా సూప్ చేస్తే పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకని సూప్ చేస్తానన్నమాట. ఎలా ఉంది? బాగుందా మటన్ సూప్? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.